సౌకర్యాలు సౌకర్యాలు సిబ్బందిని 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 సౌకర్యాలు సౌకర్యాలు నాణ్యమైన నాణ్యమైన స్పందించాలి 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 స్పందించాలి. మలిక్పురం మండలం అండి, తూర్పుపాలెం బాయ్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నానండి. మేము మొన్న శుక్రవారం నైట్ భోజనానికి వచ్చామండి. ఆ నైట్లో మేము భోజనం చేస్తుంటే అన్నంలో ఇంటి పెంకులు దొరికినాయండి. దొరికితేనండి అతను చూసి కాంతి ముక్కని పడేసారండి. అంతేనండి. అసలు ఏం ఫుడ్ ఏం బాగోట్లేదండి, కూరలు ఏం బాగోట్లేదు, వాసన వచ్చేస్తున్నాయండి. అసలు ఏమి సౌకర్యాలు ఏమీ ఉండట్లేదండి. టిఫిన్ ఏమి ఆడతలేదండి. పొద్దుట్లో హాజరులో ఇంతకేమో ఇంటికి వస్తున్నారండి, ఇంటికి వచ్చి చేయించుకుంటున్నారండి. స్కూల్లోకి మళ్ళీ వచ్చి చేయించుకుంటున్నారండి. ఫుడ్ ఏం బాగోట్లేదండి. అక్కడ బెడ్రూమ్ పడుకోవడానికి కూడా ఏంటి హాస్టల్ ఏం బాగోట్లేదండి. హాస్టల్ ఏం బాగోట్లేదు, బాత్రూమ్లు ఏం బాగోట్లేదండి. మామూలు వంటలు ఉంటున్నాయండి. అంతేనండి. మాకు మంచి స్టాఫ్ కావాలండి. వంట వంటకు మా మంచి మనిషి కావాలండి. మాకు వంట ఇవన్నీ బాగుండాలండి, అన్ని సౌకర్యంగా పెట్టాలండి. అంతే. అంబేద్కర్ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలిక్పురం తూర్పుపాలెం గ్రామంలో బాయ్స్ హాస్టల్లో అసలు ఏం వాడలేదండి. మొన్న శుక్రవారం అయితే రైస్లో పెంకులు వస్తున్నాయండి, అన్నం పెంకులు వస్తున్నాయండి. అలాగే రైస్లో కూడా పురుగులు వస్తున్నాయండి. కూరలో అయితే కారం ఎక్కువ వేసేస్తున్నాడని మేము తినకుండా అయితే ప్రతి ఇంటికి అట్టుకెళ్ళిపోతున్నాడండి. ఎక్కడికి కావాలితే అక్కడికి బాత్రూంలో అయితే పాములు అవి ఉన్నాయండి. అలాగే హాస్టల్లో కూడా అసలు పరిస్థితి పోతలేదండి. అధికారాన్ని స్పందించాలి. మాకు మంచి వాచ్మ్యాన్, మంచి స్టాఫ్ కూడా కావాలండి. వంటలు కూడా మంచిగా బాగుండాలండి.